మరణం తరువాత 150 రోజులకి ఆత్మ చేరుకునే ఆరో పట్టణం ఏంటో తెలుసా? అదే క్రౌంచపురం. 4 నెలల నిరంతర ప్రయాణం. గత పట్టణంలో తగిలిన రాళ్ల దెబ్బలవల్ల ఇక్కడికి చేరేసరికి ఆత్మ పూర్తిగా నీరసించిపోతోంది. ఇక నన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోరా అని ఆత్మ మానసికంగా కుంగిపోతోంది. తనవారు తనను మరచిపోయారని భావించి ఆత్మ తీవ్రంగా బాధపడుతోంది. కాని యమదూతలు ఏమాత్రమాకరు. ఆత్మను ముందుకు నడిపిస్తూనే ఉంటారు. నమ్మి ఆశ్రయం పొందిన వారిని మోసం చేసినవారు, ముఖ్యంగా అనాథలను లేదా విధవలను ఇబ్బంది పెట్టినవారు ఇక్కడ ఎక్కువగా బాధపడతారు. ఇక్కడే భూలోకంలో చేసే పంచమ మాసిక పిండం ఆత్మకు ఆహారంగా అందుతుంది. ఆ శక్తితోనే ఆత్మ మళ్లీ లేచి తరువాతి ప్రయాణం ప్రారంభిస్తుంది. క్రౌంచపురం దాటాక ఆత్మ చేరుకునే తదుపరి పట్టణం క్రూరపురం. పేరుకు తగ్గట్టే అక్కడ ఎదురయ్యే భయంకరమైన పరీక్ష ఏంటి? ఎపిసోడ్ 12లో తెలుసుకుందాం. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.